జై హో మాత, జై హో మాత, జై హో మాత, జై హో మాత. అమ్మ కథామృతాలలో భాగంగా ఈరోజు అమ్మ ఒక బిడ్డను తనకు ఉపకరణంగా వినియోగించుకోవాలని, ఆ బిడ్డకు ఆ భాగ్యం ప్రసాదించటం కోసం ఎంత మాయ చేసిందో అన్న ఘట్టామృతాన్ని శ్రవణంగా పానం చేద్దాం. రామకృష్ణ అన్నయ్యకు మరణగండం ఉన్నదని తెలిసినప్పుడు జరిగిన సంఘటనలు ఒక మహామాయకు రూపం మాత్రమే. చరిత్ర పునరావృతం అనేది లోకంలో నానుడి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల ద్వారా హిందూ మతోద్ధరణ జరగాలనేది దైవ సంకల్పం. దానికి శంకరునికి సన్యాసి దీక్ష ఇవ్వాలి, దానికి తల్లి అనుమతి ఇవ్వాలి. దాని కొరకు మహామాయ కల్పించిన సంఘటన మొసలి ఘటన. శంకరుడు స్నానం కొరకు నదిలోకి దిగితే ఒక మొసలి శంకరుని కాలు పట్టుకున్నది. శంకరుడు తల్లితో చెప్పాడు, అమ్మా, నేను సన్యాసం స్వీకరిస్తేనే ఈ మొసలి వదులుతుంది అని. తల్లి గత్యంతరం లేక శంకరుని సన్యాసి దీక్షకు అనుమతించింది. సరిగ్గా ఇలాంటి మాయా సంఘటనే రామకృష్ణన్నయ్యకు మరణగండం సంఘటన. మాతృరథానికి సారథిగా రామకృష్ణన్నయ్యను ఎన్నుకున్న అమ్మ కల్పించిన మాయ. తల్లడిల్లిన తల్లి అన్నపూర్ణమ్మ గారు రామకృష్ణన్నయ్యను అమ్మకు అప్పగించి, అమ్మా, ఇక వీడు నా కొడుకు కాదు, నీ కొడుకే, చంపుకుంటావో బతికించుకుంటావో నీ ఇష్టం అన్నది. ఆ బాధ్యత స్వీకరించిన అమ్మ అన్నపూర్ణమ్మ గారికి అభయం ఇచ్చింది. ఆ అభయం రామకృష్ణ అన్నయ్యకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించటమే కాక, ఆ జీవితాన్ని అమ్మకే అంకితం చేసే మహాభాగ్యం రామకృష్ణ అన్నయ్యకు ప్రసాదించింది. ఆ వైనం గమనిద్దాం. ఆ అమృతం కురిసిన ఒక రాత్రి వివరాలివి. విశ్వం యొక్క విరాట్ రూప దర్శనమే విశ్వరూపమైతే, అమ్మ రామకృష్ణ అన్నయ్యకు 1962 నవంబర్ 11వ తారీఖున కార్తీక పూర్ణిమ అర్ధరాత్రి అందరింటి నడిబొడ్డున విశ్వరూప దర్శనం చేయించింది. అన్నయ్య మాటలలోనే, అది 1962 నవంబరు 11వ తేదీ కార్తీక పూర్ణిమ. నా జీవితాన్ని మలుపు తిప్పిన శుభదినం, నన్ను అమ్మ ఒళ్ళోకి చేర్చిన సుముహూర్తం. అప్పుడు ఏం జరిగింది? అది ఈనాటికి చరిత్రకందని విషయమే. అయితే అన్నయ్య తను రాసిన రక్తాక్షరాల గేయంలో, నీవెక్కిన శిఖరాగ్రాలకు నన్నెందుకు ఎక్కించావు, నీ వీధిన సముద్రపు లోతులకు నన్నెందుకు తీసుకెళ్ళావు అని అమ్మను ప్రశ్నించాడు. ఇంకొక సందర్భంలో అన్నయ్య, ఆ రోజున అమ్మ మీద విశ్వాసం కుదిరింది అన్నాడు. మళ్ళీ తానే, నా జీవితంలో అనుభవం ద్వారానే విశ్వాసం ఏర్పడ్డది అన్నాడు. అంటే ఆనాటి రాత్రి ఏదో అనుభవంలోకి వచ్చి ఉండాలి. అదేమిటి? ఆనాటి రాత్రి అన్నయ్య చేత విశ్వం యొక్క విరాట్ రూప దర్శనం చేయించింది అమ్మ. అంటే అన్నయ్యకు విశ్వరూప దర్శనం అయింది. మానవజాతి సాధక బాధకాలు, మనోవికారాలు, ఆశ నిరాశలన్నీ ఆ విశ్వరూప దర్శనంలో దర్శించబడ్డాయి. చివరికి వాటన్నిటికీ అమ్మ పరిష్కారం ఆవిష్కరించింది. అంతే, తన అన్వేషణకి ఫలితం లభించింది. తన ఆవేదనకి కాదు, మొత్తం మానవజాతి ఆవేదనకే అమ్మ వద్ద పరిష్కారం కనిపించింది. ఇక అన్నయ్య వెనుదిరిగి చూడలేదు. తన జీవితంలో అమృతం కురిసింది అనుకున్న అన్నయ్య, అమ్మ ఇచ్చిన జీవితం అమ్మకే అర్పణం అనుకున్నాడు. తన సమస్య పరిష్కరింపబడ్డది. తన ఆవేదన నుండి విముక్తుడైనాడు. మరి లోకం సంగతి ఏమిటి? తనలాగే సమస్యలతో సతమతమవుతున్న సోదర ప్రజావళి సంగతి ఏమిటి? ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. అమ్మకు లోకానికి మధ్య ఉన్న తెరను తొలగించటమే తన జీవిత ధ్యేయమని ప్రకటించాడు. జీవిత చరమాంకం వరకు అందుకే కట్టుబడ్డాడు. మరి ఆ తెర మనిషికి అమ్మకు మధ్య ఉంది కదా, ఒక్కొక్క తెర తొలగిస్తూ పోవాలిగా. మానవ సమస్యలకు పరిష్కారం చూపిన అమ్మ సిద్ధాంతాలు ఏవి అన్నయ్యను కట్టిపడి వేశాయో చూద్దాం. తీపి చేదు, సుఖము దుఃఖము, అమృతము హలాహలము అన్నీ సమంగా స్వీకరించాలి.
బతుకంటే బాధల పదమే, బాధలంటే భగవంతుడే అన్నవి అన్నయ్యను విశేషంగా ఆకర్షించాయి. మొదటి నుండి ప్రేమ మానవ సమస్యలకు పరిష్కారం అన్న శ్రీ ఎంఎన్ రాయ్ బాటను నమ్మిన అన్నయ్య ఆ ప్రేమ విరాట్ రూప సందర్శనం అమ్మలోనే పొందగలిగాడు. ప్రేమకు పరాకాష్ఠ స్థితిని అమ్మ వద్దనే గమనించాడు. ప్రేమకు మూలం అమ్మే అనిపించింది. ప్రేమకు ఆకృతియే అమ్మ అనిపించింది. ప్రేమే అమ్మని, అమ్మే ప్రేమని, ఈ ఇద్దరికీ అభేదమని అనిపించింది. అలాగే మానవ వికారాలన్నింటికీ ఆకలి కారణమనుకుంటూ ఉన్న అన్నయ్య ఆకలి నోట్లో రోకలి కుక్కి ఆకలి అర్హతగా అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించిన అమ్మ మహోన్నత మానవతావాదానికి దాసోహమన్నాడు. అసూయ ద్వేషాలు మానవ జాతిని పట్టిపీడిస్తున్న జంట దయ్యాలుగా భావిస్తున్న అన్నయ్యకు అమ్మ చెప్పిన నీ బిడ్డ యందు ఏమి చూస్తున్నావో అందరి యందు అదే చూడు, నీ మమకారాన్ని అపరిమితం చేసుకో అన్న అమ్మ సిద్ధాంతాలు అపరిమితంగా ఆకర్షించాయి. బాధలను నవ్వుతూ అనుభవించాలి అని అమ్మ చెప్పిన మాట బాధలను పోగొట్టే తారక మంత్రంగా వినిపించింది. అమ్మ ఆచరణలో చూపిస్తున్న అందరిల్లు, విశ్వ కుటుంబం అన్ని సమస్యలు పరిష్కరించగలవని అనిపించింది. ఇలా తాను నమ్మిన మానవతా సిద్ధాంతానికి అమ్మ ప్రయోగశాల నిర్వహిస్తుందనుకున్న అన్నయ్య తాను ఆ ప్రయోగశాలలో చేరాడు. ఈ అప్పికట్ల కరణం అమ్మకు ఉపకరణమయ్యాడు. అమ్మ చేసిన సత్యావిష్కరణకు సాక్షీభూతుడైనాడు. అమ్మ పతాకానికి తాను జెండాకర్ర అయినాడు. అమ్మకు పూజారిగా మారాడు. అమ్మను శతసహస్ర కోణాలలో దర్శించాడు. మనకు మాతృదర్శనం కలిగించాడు. ఆ జీవిత మహోదతి తరంగాలలో మనల్ని ఓలలాడించాడు. అన్నయ్య అమ్మను ఎలా దర్శించాడు? అమ్మ ప్రేమస్వరూపిణి, అమ్మ స్థితప్రజ్ఞ, అమ్మ స్థిర సంకల్ప, అమ్మ అమోఘవచస్క, అమ్మ వాక్చతుర, అమ్మ సహనమూర్తి, అమ్మ కరుణాసాగర, అమ్మ విశ్వకుటుంబిని, అమ్మ అద్వైతమూర్తి, అమ్మ సర్వశక్తిమయి, అమ్మ అభేదమూర్తి. అమ్మ దర్శనం అంతా అదేనని, అమ్మ ప్రబోధం అందరినీ ప్రేమించమని. చివరికి అన్నయ్య అంటాడు, 23 సంవత్సరాలు అనుక్షణం అమ్మను దర్శిస్తూ అమ్మ ఛాసే ఛానంగా జీవిస్తూ అవగాహన చేసుకున్న పరమాద్భుత విషయం 2 ముక్కలలో చెప్పాలంటే అమ్మ స్వరూప లలిత, స్వభావ మధుర. ఇంకా దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్య మాతృప్రేమే అమ్మ. అమ్మ సాక్షాత్తు ఆ రాజరాజేశ్వరి. ఇట్లా అమ్మతత్వాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి చివరకు అమ్మతో తాదాత్మ్యం చెందాడు. అమ్మ భౌతికంగా అదృశ్యమైన తరువాత అమ్మ సంస్థలతో తాదాత్మ్యం చెందాడు. అమ్మ సంస్థల సేవ అమ్మ సేవగా భావించాడు. ఆ సేవలోనే తన తనువు చాలించాడు. అమ్మా, నీ సేవలోనే నా బతుకు సాగని, నీ ఛాసలోనే నా శ్వాస ఆగని అని కోరుకున్నాడు అన్నయ్య. అలా అమ్మను కోరి సాధించిన ధన్యుడు అన్నయ్య. ఆ అన్నయ్య బాటను అనుసరిస్తే మనము ధన్యులమే. ఈ చరిత్రంతా ఆనాటి అమృతం కురిసిన ఒక రాత్రి అన్నయ్య పొందిన అనుభూతులు, అనుభవాలకు పొడిగింపే. ఆ పొడిగింపే మనకు ఇంపై ఈ అపర శంకరాచార్య అమ్మ జీవిత మహోదతి తరంగాలలో మనలను ఒలలాడించటం, అమ్మ సిద్ధాంతాలకు భాష్యకర్త కావటం, అమ్మకు బిడ్డలకు వారధిగా అమ్మకు పూజారి కావటం, తన జీవితాన్ని పుణ్యప్రదం చేసుకోవటమే కాక ఈ విషయాలు చదివినా, తెలుసుకున్నా, విన్నా మన జీవితాలు ధన్యం చేసుకునే మార్గం కల్పించాడు. జై హో మాత.